Hello students. So last class lo manam em cover chesinam. Okay, what is HTML, basic HTML structure and types of heading. ఈ పర్టికులర్ క్లాస్ లో మనం పారాగ్రాఫ్ ఎట్లా డిస్ప్లే చేయాలి అండ్ ఇంకొకటి మనకు ప్రీ ట్యాగ్ కూడా ఉంది. సో పారాగ్రాఫ్ ట్యాగ్ కి ప్రీ ట్యాగ్ కి డిఫరెన్స్ ఏముంది? ఓకే, సో సింపుల్ గా ఇక్కడ నేను HTML ఫైల్ క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ HTML ఓపెన్ అండ్ HTML క్లోజ్. సో ఈ HTML మనకు ఎన్ని సెక్షన్ లో డివైడ్ ఉంది? 2 సెక్షన్, హెడ్ ఓపెన్ అండ్ హెడ్ క్లోజ్. అండ్ హెడ్ సెక్షన్ లో ఏం రాయాలి? మనం టైటిల్ రాయాలి సింపుల్ గా. అండ్ ఇక్కడ సింపుల్ గా రాస్తున్నాను నేను HTML ఇన్ తెలుగు. ఓకే, అండ్ ఈ పర్టికులర్ టైటిల్ ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏం రాయాలి? హెడ్ సెక్షన్ తర్వాత ఇక్కడ మనం బాడీ ట్యాగ్ రాయాలి. సో బాడీ ట్యాగ్ ఓపెన్ అండ్ సింపుల్ గా ఇక్కడ బాడీ ట్యాగ్ క్లోజ్. ఈ ఫైల్ నేను సేవ్ చేస్తున్నా. ఫైల్ నెంబర్ 3 ప్రీ ట్యాగ్ వర్సెస్ పారాగ్రాఫ్ ట్యాగ్. సో సింపుల్ గా .html సేవ్ చేస్తున్నా. ఓకే, సో సింపుల్ గా పారాగ్రాఫ్ మనం ఎట్లా క్రియేట్ చేయాలి? సో ఇక్కడ కూడా హెడింగ్ కూడా రాసిస్తాను అండర్స్టాండింగ్ కోసం. దిస్ ఇస్ అవర్ పారాగ్రాఫ్ ట్యాగ్. ఓకే, అండ్ నెక్స్ట్ ఏం రాస్తున్నాం? మనం ఒక లైన్ క్రియేట్ చేస్తున్నా, HR లైన్. ఓకే, జస్ట్ అండర్స్టాండింగ్ కోసం డివైడ్ చేయడానికి. అండ్ ఇక్కడ మనకు ప్రీ ట్యాగ్. ఓకే, అండ్ ఈ పర్టికులర్ H1 క్లోజ్ చేస్తున్నాం. ఓకే, సో జస్ట్ అవుట్పుట్ చెక్ చేద్దాం. సో ఇక్కడ చూడండి పారాగ్రాఫ్ ట్యాగ్ ప్రీ ట్యాగ్. సో ఇక్కడ నేను ఏం పారాగ్రాఫ్ ఇంకా క్రియేట్ చేయలేదు. ఓకే, సో పారాగ్రాఫ్ ఎట్లా క్రియేట్ చేయాలి? మనం పారాగ్రాఫ్ డిస్ప్లే చేయాలంటే సింపుల్ గా మనం ఇక్కడ ఇట్లా ట్యాగ్ ఓపెన్ చేసి P రాసేయాలి. P రాసిన తర్వాత ఇక్కడ మన కంటెంట్ వచ్చేస్తుంది అండ్ దెన్ మనం P ట్యాగ్ క్లోజ్ చేయాలి. అండ్ మధ్యలో మనం కంటెంట్ యాడ్ చేయాలి. సో సింపుల్ గా ఇక్కడ ఒక పారాగ్రాఫ్ తీసుకుంటున్నా నేను. ఈ పర్టికులర్ పారాగ్రాఫ్ కాపీ చేస్తున్నా నేను అండ్ సింపుల్ గా ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. అండ్ సేమ్ పారాగ్రాఫ్ నేను ప్రీ ట్యాగ్ లో డిస్ప్లే చేస్తున్నా. ఓకే, సో ప్రీ ట్యాగ్ ఓపెన్ అండ్ ప్రీ ట్యాగ్ క్లోజ్. ఓకే, అండ్ ఈ ప్రీ ట్యాగ్ లో కూడా సేమ్ అట్లా నేను కంటెంట్ డిస్ప్లే చేస్తున్నాను. చూడండి ఇక్కడ కూడా. ఓకే, సో ఇక్కడ కూడా సేమ్ మనకు ఉంది. ఓకే, లైన్ నెంబర్ 8 ఉంది ఇది. ఓకే, అండ్ సేమ్ థింగ్ దిస్ ఇస్ ద డిఫరెంట్ లైన్ నెంబర్ 29. సేమ్ కంటెంట్ ఉంది మన దగ్గర. ఓకే, కానీ మీరు చెక్ చేయండి అవుట్పుట్ చేంజ్ అవుతుంది. ఇక్కడ రీఫ్రెష్ చేస్తున్నా నేను. ఓకే, సో ఇక్కడ చూడండి పారాగ్రాఫ్ లో ఎట్లా వస్తుంది? ఒక ప్రాపర్ పారాగ్రాఫ్ ఫార్మాట్ లో వస్తుంది, కానీ ప్రీ ట్యాగ్ లో ఒక డిఫరెంట్ ఫార్మాట్ లో వస్తుంది. ఇక్కడ చూడండి నెక్స్ట్ ఈ లైన్ నెంబర్ 8 ఉంది కదా. ఇక్కడ నేను ఏం చేసిన, లైన్ నెంబర్ 9 లో కొంచెం 2 ట్యాబ్స్ స్పేస్ ఇచ్చిన అండ్ ఇక 1 లైన్ గ్యాప్ ఇచ్చేసిన. సేమ్ చేంజెస్ ఇక్కడ చేస్తున్నాను నేను. ఓకే, లైన్ నెంబర్ 30 లో వచ్చిన తర్వాత సేమ్ కంటెంట్ ఉంది కదా, 2 ట్యాబ్స్ స్పేస్ ఇచ్చిన, ఒక న్యూ లైన్ క్రియేట్ చేసిన, సేవ్ చేస్తున్నా. ఇక్కడ రీఫ్రెష్ చేస్తున్నా. చెక్ చేయండి అవుట్పుట్ డిఫరెన్స్ ఏముంది ఇక్కడ మనకు. ఓకే, డిఫరెన్స్ ఏముంది చెక్ చేయండి అవుట్పుట్. ఓకే, కొంచెం జూమ్ చేసేస్తే ఇక్కడ. సో చూడండి అవుట్పుట్ డిఫరెన్స్ ఏముంది. రీఫ్రెష్ చేస్తున్నా. రీఫ్రెష్ చేసిన ఏముంది డిఫరెన్స్? ఇక్కడ మళ్ళీ మనకు స్పేస్ వచ్చేసింది, ఇక్కడ కూడా స్పేస్ వచ్చింది. సో మనం ఏదైనా ఎడిటర్ లో ఎట్లా రాస్తాం మనం, సేమ్ అట్లానే అవుట్పుట్ వస్తుంది ప్రీ ట్యాగ్ కి. పారాగ్రాఫ్ కి అట్లా ఉండదు. పారాగ్రాఫ్ లో ప్రాపర్ గా పారాగ్రాఫ్ ఫార్మాట్ లో కంటెంట్ డిస్ప్లే అవుతుంది. ఇంకా ఏంటంటే ఓకే, ప్రీ ట్యాగ్ లో మనకు ఇది ఫాంట్ కూడా చేంజ్ ఉంటుంది. ఫాంట్ స్టైల్ కూడా మనకు, ఫాంట్ సైజ్, ఫాంట్ స్టైల్ అది కూడా మనకు చేంజ్ ఉంటుంది. పారాగ్రాఫ్ కూడా డిఫరెంట్ ఉంటుంది. సో దట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రీ ట్యాగ్ అండ్ పారా ట్యాగ్. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. నెక్స్ట్ క్లాస్ లో మనం నెక్స్ట్ టాపిక్స్ అండర్స్టాండ్ చేద్దాం. ఓకే, ఏదైనా డౌట్ ఉంటే, క్వశ్చన్ ఉంటే కమెంట్ లో అడగండి.